సాంగ్స్ అయితే మాత్రం అవుట్ స్టాండింగ్ అండి. ఐ ఫీల్ ద టచ్ ఆఫ్ ద గాడ్. సార్ చెప్పే వాక్యం కానీ పాటలు కానీ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. దేవుడి విషయంలో ఏ చిన్నది చేసినా సరే దేవుడు కౌంట్ చేస్తాడు అని ఒక మంచి వాల్యుబుల్ థింగ్ నేను నేర్చుకున్నాను ఈరోజు. వర్షిప్ అయితే వండర్ఫుల్ అసలుకి ఇక్కడ. కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ లైఫ్ ఇంటర్నేషనల్ చర్చ్ అండ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ బ్లెస్సింగ్ us through this church. I'm so grateful. Thank you. Whatever the things are going to take me down, but Jesus is going to lift me up from this service. I hope that. I think I really blessed today with the word and the worship. So really I am blessed. I am so thankful. Beautiful message also. Thank you, Pastor. Alright, so getting ready for the first day of our annual convention meetings. Kani the most tension part ఏంటంటే వర్షం పడుతుంది బయట. భయంకరమైనటువంటి వర్షం, మామూలు వర్షం కాదు. For the past 15-20 minutes it has been raining and I don't know what's going to happen. Crowd ఎలా టర్న్ అవుట్ అవుతుందో ఏంటో అదే కొంచెం టెన్షన్ ఉంది. నువ్వు ఏమంటావు? ఎలా ఉంది? Yeah, because a lot of prayers, a lot of hard work, everything went into it, and I really believe that God never fails a person who does the hard work along with the prayers. So ప్రార్థనతో పాటు కష్టపడ్డాం కాబట్టి ఎన్ని రోజులు కష్టపడ్డాం? Yeah, so more than a month. నెల రోజుల నుండి ప్లానింగ్, నెల రోజుల నుంచి అడ్వర్టైజ్మెంట్స్, నెల రోజుల నుండి a lot of money has been spent, a lot of energy has been spent, a lot of prayers together with the church congregation. అందుకే I really believe that వర్షం పడుతున్నా సరే I really believe that people are going to come and God is going to definitely do a great thing for them. తోడయుండు దేవుడు ఆయనే, ఆయనే కాపాడు దేవుడు ఆయనే, నడిపించే దేవుడు ఆయనే, తోడయుండు దేవుడు ఆయనే, ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకెత్తి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. Yes, praise him. Thank him for who he is. Hallelujah. Amen. Pastor Samuel Karmoji గారిని, ఇంటర్నేషనల్ స్పీకర్, మిరకల్ సెంటర్ యొక్క అధినేత గారిని మనందరం ఆహ్వానిద్దాము. ఏ పరిస్థితిని చూసినా, ఏ సమస్యను చూసినా, ఏ వ్యతిరేకతను చూసినా నీ బలంలో నుంచి నువ్వు చూడకూడదు. దేవుని యొక్క బలమును ఆధారం చేసుకొని ప్రతి పరిస్థితిని మనం చూడాలి. ఏ రోజైతే నువ్వు ప్రతి పరిస్థితిని, ప్రతి టాస్క్ని నీ బలంలోంచి నువ్వు చూస్తావో అది నీకు ఇంపాసిబుల్ అన్నట్టుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క బలంలోంచి చూస్తావో అప్పుడేమంటావు తెలుసా? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ అని అంటావు. క్రీస్తు ద్వారా, నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను అని నువ్వు కూడా చెప్పగలుగుతావు. దేవుడు బలం ఉంటే ఏదైనా చేయగలుగుతామని, మన సొంత బలంతో ఏం చేయలేము. దేవుడు బలం ఉంటే ఏదైనా చేయగలుగుతామని నాకు ధైర్యం వచ్చింది. శామ్యూల్ కర్మోజీ గారు చెప్పిన వాక్యం ద్వారా దేవుడు బలవంతులని బలపరుస్తాడని నేను ఈరోజు నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ జరిగిన వర్షిప్ ఒక లెవెల్ అయితే, ఇచ్చిన మెసేజ్ ఇంకొక లెవెల్. ఎందుకంటే ఆయన స్టోరీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఆయన్ని చూసి మనం ఇంకెంత ఫెయిత్ఫుల్గా ఉండాలి అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. వాక్యం చెప్పేటప్పుడు ఐ వాజ్ లైక్ షాక్లో ఉన్నాను. సో ఏవైతే చెప్పారో అవి ఆల్రెడీ ఫేస్డ్ అనమాట, డిప్రెషన్, లోన్నెస్ అవన్నీ. సో ఈరోజు వచ్చేసి అది ఆ ప్రెజెన్స్ని, దేవుని ప్రెజెన్స్ని నేను ఫేస్ చేశాను. సో దేవా, ఈ 8 సంవత్సరాలు నీవు నాతో ఉన్నావు, ప్రతి అడుగులో ఉన్నావు, నాతోనే కాకుండా ఈ యొక్క సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరితో నీవు ఉన్నావని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేటువంటి ఆలోచన నుండి పుట్టినటువంటి థాటే ఈ యొక్క 8th యానివర్సరీ కన్వెన్షన్ మీటింగ్స్. ఈ యొక్క 8th యానివర్సరీ మీటింగ్స్ ఎందుకు పెట్టానంటే, ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్. ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ బ్యాక్ టు గాడ్ వాట్ హీ గేవ్ బ్యాక్. అంటే
ఎంతో కొంత శాతం మనం తిరిగి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన. అండ్ ఐ థాట్ ఒకరోజు సరిపోదేమో అండ్ 2 రోజులు సరిపోదేమో. ఐ థాట్ 3 days, the number 3 was good. So 3 days, let's have praise and worship, let's have good time in the presence of God అని చెప్పి ఆలోచన వచ్చిందన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క ఆలోచన వచ్చిందో, the whole church was with me, the whole team was with me. We all came together and we planned for this event. మనము యాక్చువల్గా ఆలోచిస్తే దేవుడికి మనం తిరిగి ఏమి ఇవ్వగలమంటే, దేవుడికి మనం తిరిగి ఇవ్వగలిగింది స్తుతి ఆరాధన మాత్రమే. That is the reason why I wanted to spend all the 3 nights in praise and worship. Hallelujah! Hallelujah! చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం వర్షిప్ చాలా నచ్చింది, చాలా బాగా పాడారు. దేవుని సన్నిధి అనేది చాలా అనుభవించాం. నీ యొక్క స్తుతి, నీ యొక్క బలి అర్పణ, నీ యొక్క స్తోత్రము, నీ యొక్క దేవాది దేవునికి నీవు ఇవ్వగలవా? హల్లెలూయా! నీ యొక్క రక్షకుడికి నీవు ఇవ్వగలవా? నీ యొక్క స్తుతులకు పాత్రుడకు నీవు ఇవ్వగలవా? అండ్ ఈరోజు మెసేజ్ చాలా బాగుంది, ఎందుకంటే ఈరోజు టీనేజర్స్ గురించి మాట్లాడారు అండ్ నెహెమ్యా తాలూకా క్యారెక్టర్స్ గురించి మాట్లాడారు, లైక్ ద 4 points. అండ్ ఎవ్రీ టీనేజర్కి ఇది వినాల్సిన పాయింట్స్ అనిపించింది, లైక్ అబౌట్ హిస్ క్యారెక్టర్ ఆర్ ద కరేజియస్ ఆర్ ద బిలీఫ్ అండ్ ఎవ్రీథింగ్. ఈ రోజున దేవుడు మనల్ని ఈ సంఘంలో ఉంచాడంటే కేవలం మనం ఏదో వచ్చి వెళ్ళిపోయే వారంగా కాదు, కానీ దేవుడు ఎలా అయితే మనకు వెలుగై ఉన్నాడో అలాగే మనం ఈ లోకానికి వెలుగుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. మీరు పనిచేసే ప్రదేశంలో చీకటితో కొట్టబడుతున్న వారికి మీరు వెలుగునివ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇక్కడ వెలిగింపబడుతున్న ఈ వెలుగు, ఈ మంట లోకంలోకి వెళ్ళి అనేక మందిని వెలిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కేవలం మనంతా మనము వచ్చామా, బయటికి వెళ్ళిన వెంటనే గాలి కారిపోయామా అన్నట్టు కాకుండా మనం ఎక్కడ వెళ్తే అక్కడ మనం వెలుగుగా నిలబడాలనేది దేవుని యొక్క ఆశయం అన్నది. చాలా రోజుల తర్వాత నేను గాడ్స్ యొక్క ప్రెజెన్స్ని ఎక్స్పీరియన్స్ చేసినట్టు చాలా బాగా అనిపించింది. వినోష్ కుమార్ గారు చాలా బాగా చెప్పారు. ఆయన మెసేజ్ వల్ల మెయిన్ ఈరోజు ఇంటర్వ్యూ కూడా ఫెయిల్ అయితే వచ్చాను నేను. ఆయన చెప్పడం సేమ్ దేవుడు ఆయన కూడా అదే చెప్పారు, ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోయినా సరే దేవా నువ్వు మాకుంటే చాలని చెప్పారు. నిజంగా మార్నింగే టీసీఎస్కి వెళ్ళాను. సో దేవుడి దయ వల్ల 2 కోఇన్సిడెన్స్ అయ్యి దేవుడి దయ వల్ల ఇంకా మంచి జాబ్ ఇస్తారు దేవుడు ఖచ్చితంగా. నెహెమ్యా కోసం చెప్పారు కదా, అందులో ద క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్ ఏమైతే ఉందో దాని గురించి వినోష్ గారు చెప్పింది, అది ఐ వాంట్ టు క్యారీ దట్ క్యారెక్టర్ అని చెప్పేసి. New Life International was birthed in my mind from my childhood. This was a dream which I always had. ఎందుకంటే ఇలాంటి చర్చ్ ఒకటి తయారవ్వాలనేటువంటిది చిన్నప్పటి నుండి నేను కన్నటువంటి కళ. చర్చ్ అనేటువంటిది ఇట్స్ నాట్ ఓన్లీ అ ప్లేస్ వేర్ యూ మీట్ ఆన్ అ ఫ్రైడే ఆర్ అ సండే. చర్చ్ ఈజ్ బేసిక్లీ అ సోషల్ ఎంటర్ప్రైజ్ అనేటువంటిది నా యొక్క నమ్మకం. చర్చ్ అనేటువంటిది ఇట్ ఈస్ సంథింగ్ విచ్ షుడ్ బి దేర్ 365 days of an year, 24/7, because you got to live what you are believing. When I had that idea,
I started inculcating a lot of things like sports activities, day-to-day things, life lessons, business circle areas. So basically it's a social enterprise. It's a place where people come to meet their different society needs, you know. And that's how I always envisioned New Life International. When I was working in my father's church as a child, I used to believe in these things and I used to start inculcating here and there, and I found great joy when people were like involved, much more involved, you know. So ilanti కార్యక్రమాలు చేసినప్పుడు ఏంటంటే the people are much more involved. That's how the idea of New Life International was birthed. That's the reason why I named it New Life. And the reason why we have international is because this presence should not only be there in one place, but it should be in many nations. And all these nations should be interconnected. So this is the ideal situation of New Life International. మనందరం చప్పట్లు కొట్టి పాస్టర్ అనిల్ సామ్యూల్ గారిని ఆహ్వానిద్దాము. Thank you, and we are eternally grateful and honored to have you here. And so I would ask you to lead us into worship today. నా జీవితం పాడతారా? నీ చేతిలో బాణమై నిన్ను చూచుటయే నా జీవితం. ఎందుకు దేవుడు ఈ సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తున్నారు? పేతురు యేసు వైపు చూడకుండా అలల వైపు చూసినంతసేపు మునిగిపోయాడా లేదా? కానీ మన కనుదృష్టి యేసు వైపు చూసినప్పుడు ఉన్నప్పుడు ఆయన చేతిలో బాణంగా దేవుడు మనల్ని ఉంచుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా మనదే. చూపించాలి. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా మనదే విజయం. ఉదయం అంతటితో మనం ఇవ్వగలిగిన దానికి మన స్తుతి మాత్రమే, మన ఆరాధన మాత్రమే. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. మా తండ్రి ఎబినేజరే. Come on church. ఎబినేజరే. I want you to start squeezing your heart so the culture of the world will drain away in that process. And when you have your heart completely free of any liquid, free from everything, that is when God is going to start pouring down His culture, His mind into your heart. ఇద్దరు ముగ్గురుతో ప్రారంభమైనటువంటి సంఘం ఇది. నలుగురు ఐదుగురు 6 10 మంది, 10 20 మంది, 20 40 మంది, 40 100 మంది. 100 మంది దగ్గర నుండి మళ్ళీ కోవిడ్ వచ్చింది, మళ్ళీ 0 అయిపోయింది. మళ్ళా 2022లో ప్రారంభమైంది. ఈసారి 3-4 కాదు, 20-30 మందితో. 20-30 మంది 2 సంవత్సరాల్లో ఎంతమందిగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడిగా హైదరాబాద్ పట్టణానికి వచ్చాను, ఒక్కడిగా. ఈరోజు దేవుడు ఎంత పెద్ద కుటుంబాన్ని మనందరికీ దయచేశాడు. దేవునికి బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. ఈ సంఘం యొక్క విధానం ఒకటే, ఏంటదంటే లివింగ్ లైఫ్ ఎఫెక్టివ్లీ. నీవు నీ యొక్క జీవితాన్ని ప్రభావితంగా జీవించాలి. ఏమాత్రము నిరాశ లేకుండా, నిరాశ వచ్చినా సరే ఆ యొక్క నిరాశను జయించి మరలా తిరిగి ఆనందకరమైనటువంటి జీవితము, ప్రభావితమైనటువంటి జీవితము జీవించాలి. హల్లెలూయా. That is what we believe in. That is the word that God has given towards this church. Had a great time. Woo! Had a great time. Ready? 1, 2, 3, go.
నాకు మీ ఎక్స్పీరియన్స్ కావాలన్నా ఈ 3 days మీకు ఎలా అనిపించింది? 3 days was actually amazing. నేనైతే I had no expectations, to be honest. Okay. ఎందుకంటే this is the first time that we were doing it for 3 days. Before 1 day అలా చేసాం కానీ this is the first time that we did held 3-day meeting. అండ్ ఎస్పెషలీ ఫస్ట్ డే అయితే కొంచెం డౌట్ పడ్డాను అసలు కాంగ్రిగేషన్ టర్న్ అప్ అవుతుందా ఎందుకంటే బికాస్ ఇట్ వాజ్ రైనింగ్ యూనో అండ్ బట్ టర్న్ అవుట్ వాజ్ అమేజింగ్ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్. సెకండ్ డే వాజ్ సో బిగ్ అండ్ థర్డ్ డే టుడే వాజ్ ఆసమ్. I think 3 days along with the crowd we had such an amazing anointing of God. The presence of God was so visible. ఇంకా ఏమేమి సాక్ష్యాలు వస్తున్నాయి ఏంటి అనేది ఇంకా ఇట్స్ స్టిల్ ఇన్పోరింగ్ అండ్ ఐమ్ హియరింగ్ గాడ్ హ్యాస్ డన్ మెనీ థింగ్స్. చాలామంది చెప్పింది ఏంటంటే దేవుడు వారికి కనబడ్డారని, దేవుడు వాళ్ళు ఫీల్ అయ్యారని, దేవుడు వారు తాకారని, ఇలాంటి చాలా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ యాజ్ టు know what's all actually going on. So today after going home, rest and రేపటి నుండి again back to work. So ఇంకా క్వశ్చన్ కష్టం. All right, I'll see you again. Thank you.